Hi friends, welcome to Na Social Plus. This is your social sir. Friends, already we started the second chapter from the geography part for 10th class students only. ఇది పబ్లిక్ ఎగ్జామ్ ను దృష్టిలో పెట్టుకొని సెకండ్ లెసన్ లో the second lesson is you know very well the forest and wildlife resources. Forest and wildlife resources లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. The first point is already I kept one video about 1 mark questions. So ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. So how can we protect we conserve the wildlife? Okay. So the Indian government implemented one of the act, Project Tiger Act, Project Tiger 1973. So to protect the tigers only, పులులని సంరక్షించాలనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1973లో ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది. ద ప్రాజెక్ట్ నేమ్ ఈస్ ప్రాజెక్ట్ టైగర్. సో టైగర్ పర్సంటేజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 5,500 to 1,827. సో కెన్ యూ అండర్స్టాండ్? పులుల తాలూకా పర్సంటేజ్ అనేది, ఈ టైగర్స్ పర్సంటేజ్ అనేది 5,500 నుండి 1,827కి పడిపోవడం అనేది జరిగింది. అంటే టైగర్స్ అంతరించిపోవడం అనేది జరుగుతుంది ఇండియాలో. దెన్ సో ఇక్కడ చూడండి, వరల్డ్ వైడ్, ఎంటైర్ వరల్డ్ వైడ్ ఇండియా, నేపాల్ ప్రొవైడ్ హ్యాబిటేట్ అంటే నివాసాలని ఎంతండి 2/3 ఆఫ్ ది సర్వైవింగ్ టైగర్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. కేవలం 2/3 ఆఫ్ ది సర్వైవింగ్ పాపులేషన్ providing between India and China only. So ఇప్పుడు coming to the point, what are the tiger reserve centers in India? Okay, ఏ స్టేట్ లో ఏ టైగర్ రిజర్వ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి అంటే పులుల్ని సంరక్షించడానికి, టైగర్స్ ని కాపాడుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ అనేది కొన్ని స్టేట్స్ లో ఇంపార్టెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ ని లేదంటే నేషనల్ పార్క్స్ ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సుందర్బన్స్ నేషనల్ పార్క్, వెస్ట్ బెంగాల్. బంధవగర్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. షార్షికా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, రాజస్థాన్. మానసా టైగర్ రిజర్వ్, అస్సాం. పెరియర్ టైగర్ రిజర్వ్, కేరళ. సో 6 type of tiger reserve centers are there in our country. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఏ స్టేట్ లో ఏ టైగర్ రిజర్వ్ సెంటర్ ఉన్నదనేది జాగ్రత్తగా మ్యాప్ పాయింటింగ్ లో చూద్దామండి. సో ఇప్పుడు ఇలా చూసినట్లయితే the first one, Corbett National Park. It is situated in Uttarakhand. Here we can see this is the Uttarakhand. ఇందులో ఉన్నది ఏంటి సార్ అంటే కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉంది. నెక్స్ట్ వన్, సుందర్బన్స్ నేషనల్ పార్క్. ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఉంది సార్ వెస్ట్ బెంగాల్. దిస్ ఇస్ ద వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఉన్నది ఏంటి సార్ అంటే సుందర్బన్స్ నేషనల్ పార్క్. నెక్స్ట్, బంధవగర్ నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద మధ్యప్రదేశ్. సో ఇందులో ఉన్నది ఏంటి సార్ అంటే బంధవగర్ నేషనల్ పార్క్ అనేది ఉంది. నెక్స్ట్ వన్, సార్సికా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈస్ ఇన్ ద రాజస్థాన్. వేర్ ఈజ్ రాజస్థాన్? దిస్ ఈస్ ద రాజస్థాన్. దిస్ ఈజ్ రాజస్థాన్. ఇందులో సార్షికా సో సార్షికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది రాజస్థాన్ లో ఉందండి. నెక్స్ట్, మానస టైగర్ రిజర్వ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ అస్సాం. దిస్ ఈస్ ద అస్సాం. దిస్ ఈస్ అస్సాం. ఇందులో ఉన్నటువంటిది ఏంటి సార్ అంటే మానస టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ అస్సాం. నెక్స్ట్ వన్, పెరియర్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ కేరళ. సో దిస్ ఈస్ ద కేరళ. కేరళలో ఏముంది సార్ అంటే పెరియర్ టైగర్ రిజర్వ్ సెంటర్ ఈస్ ఇన్ కేరళ. సో ఈ 5 ని అంటే కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, సుందర్బన్స్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్,
बंधवगढ़ नेशनल पार्क मध्य प्रदेश, सार्सिका वाइल्ड लाइफ सैंक्चुरी राजस्थान, मानस टाइगर रिजर्व असम, पेरियर टाइगर रिजर्व केरला. సో దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి ఫ్రెండ్స్ ఈ కోడ్ అనేది అయ్యో ఇవన్నీ చదివితే మర్చిపోతామేమో అనే భయంతో ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ 2 కపుల్స్ ని మనం క్రియేట్ చేసాం. ఆ 2 కపుల్స్ ఎవరు సార్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరు? డబ్ల్యూబి సుందర్ అండ్ ఆయన తాలూకు వైఫ్ ఎవరండి? డబ్ల్యూబి సుందర్ తాలూకు వైఫ్ ఆర్జే సార్షిక. సో దిస్ ఈస్ 1 కపుల్. ఓకే అండి, వీళ్ళొక జంట. నెక్స్ట్ ఎంపీ బంధవ్, ఆయన తాలూకు వైఫ్ ఎవరు సార్ అంటే ఏఎస్ మానస. ఎంపీ బంధవ్, ఏఎస్ మానస. వీళ్ళు ఎంతమంది అండి? 4 మెంబర్స్ ఉన్నారు. ఎవరెవరు? డబ్ల్యూబి సుందర్, ఈయన తాలూకు వైఫ్ ఆర్జే సార్షిక, ఎంపీ బంధవ్, ఈయన తాలూకు వైఫ్ ఏఎస్ మానస. ఓకే సార్. సో వీళ్ళు కేరళలో ఉన్నటువంటి వాళ్ళ హౌస్ పెరియర్ హౌస్ అనమాట. కేరళలో ఉన్న పెరియర్ హౌస్ నుంచి యూకేకి చూడండి ఎంత సాహసం చేశారో వీళ్ళు. కేరళలో ఉన్న పెరియర్ హౌస్ నుంచి యూకే, ఓకే అండి, యూకేకి బై కార్ అంటే కారు మీద జర్నీకి వీళ్ళు రెడీ అయ్యారు. ఇది పాసిబులా ఇంపాసిబుల్ అనేది పక్కన పెడితే డబ్ల్యూబి సుందర్ సార్సిక వీళ్ళిద్దరు అండ్ బంధవ్ మానస వీళ్ళ నలుగురు కూడా కేరళ పెరియర్ హౌస్ నుంచి, వాళ్ళ హౌస్ కేరళలో ఉంది, కేరళ నుంచి యూకేకి కారు మీద వెళ్ళారు. ఇందులో మనం ఏం చేసామండి? సుందర్ అంటే సుందర్ నేషనల్ పార్క్, సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఈ సుందర్లో సుందర్బన్స్ నేషనల్ పార్క్ అనేది వెస్ట్ బెంగాల్ లో ఉంది. నెక్స్ట్ ఆర్జే సార్షిక. ఇక్కడ ఆర్జే మైన్స్ రాజస్థాన్. రాజస్థాన్ లో ఏముందండి? రాజస్థాన్ లో సార్సికా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది, అందుకని దీన్ని ఆర్జే సార్సిక అన్నాం. ఎంపీ బంధవగర్, ఎంపీ మీన్స్ మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్ లో ఏముందండి? పులుల్ని ప్రొటెక్ట్ చేసేది ఏముంది సార్ మధ్యప్రదేశ్ లో అంటే బంధవగర్ నేషనల్ పార్క్. సో బంధవగర్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ ద మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ ఏఎస్ మానస అన్నాం. అంటే ఏఎస్ మానస, ఏఎస్ మీన్స్ అస్సాం. అస్సాంలో ఏముందండి? మానస టైగర్ రిజర్వ్. మానస టైగర్ రిజర్వ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసాం. కేరళలో పెరియర్ టైగర్ రిజర్వ్ సెంటర్ అనేది కేరళలో ఉంది. సో యూకే అంటే ఇది ఉత్తరాఖండ్ అండి. బై కార్ అని అన్నాం. సో ఫస్ట్ వన్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. ఫ్రెండ్స్ ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో నుంచి కంపల్సరీ మనకి మార్క్ అనేది రావటం జరుగుతుంది. ఓకే అండి. కార్బెట్ నేషనల్ పార్క్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. And next one Sundarbans National Park West Bengal, Bandhavgarh National Park Madhya Pradesh, Sarsika Wildlife Sanctuary Rajasthan, Manas Tiger Reserve Assam, Periyar Tiger Reserve Kerala. Okay andi. So this is the information about the Tiger Reserve Centers. Okay friends మీకు ఇది నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.